పరమ తండ్రికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమాధానం కలుగును గాక. ప్రియులారా, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక సహోదరుడు మన వీడియోలు చూచి బైబిల్ అంతటిలో మరి నిజమైన దేవుడు ఎవరు చెప్పాలని ఆయన కామెంట్ పెట్టారు. బైబిల్లో నిజమైనటువంటి దేవుడు ఎవరు? వీళ్ళారా, మరి 10 ఆజ్ఞలను బట్టి మనం చూసినట్లయితే 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞను మనం చూస్తున్నాం. ఈ ఆజ్ఞను గురించి మనము ఆలోచించవలసినటువంటి వారం అంటున్నాం. ఇజ్రాయేలుల సీనాయి పర్వత అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి దేవుడు స్వయంగా పలికినటువంటి ఆజ్ఞలివి. ఆయన అగ్ని వ్రేలుతో 2 రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలివి. కాబట్టి ఇవి ఎంత ప్రాముఖ్యమైనవి ఆలోచించండి. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన కంటే కూడా 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు స్వయంగా ఏదైనా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు స్వయంగా రాసినటువంటి మాటలు ఏదైనా ఉన్నాయా అంటే అవే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మరి చాలా చాలా ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి మందిరంలో కూడా ఉంటాయి 10 ఆజ్ఞలు. కాబట్టి వాటిని మనము మర్చిపోలేం. ఎందుకంటే ఇది దేవుడు తన కంఠస్వరంతో పలికినటువంటివి. రాతి పలకల మీద రాసిచ్చాడంటే దాన్ని బట్టి ఆలోచించండి. అవి చిరకాల శాశ్వత కాలము. మరి ఆ శిలాశాసనాలుగా అవి ఉండాలని, అవి వారి హృదయంలో ఉండాలని దేవుడు రాయించాడు. ఎందుకంటే ఈ ఆజ్ఞలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆజ్ఞలను బట్టి. తర్వాత ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ అతిక్రమే. కాబట్టి ఈ లోకంలో చేసే ఏ పాపమైనా కానీ ఈ 10 ఆజ్ఞల కిందకే వస్తాయి. కాబట్టి ఈ 10 ఆజ్ఞలను బట్టి బైబిల్ అంతా కూడా పాత క్రొత్త నిబంధనలు ఈ 10 ఆజ్ఞలను బట్టే రాయబడ్డాయనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మొట్టమొదటి ఈ యొక్క 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ మనకందరికీ తెలుసు. దేవుడు 10 ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నారు. దీన్ని బట్టి ఆలోచించండి. చాలామంది దేవుడు త్రిత్వము లేకుంటే త్రియేక దేవుడని, దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారని, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులుగా ఉన్నారని, కొంతమంది 3 దేవుళ్ళని, కొంతమంది 3 ఒకరిగా ఉన్నటువంటి త్రియేక దేవుడని, ఈ విధంగా మనుషులు ఎన్నో కల్పించి బోధిస్తున్నారు. కానీ ఆ విధంగా ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. కానీ మొట్టమొదటి 10 ఆజ్ఞలు మనం చూసినట్లయితే మొదటి ఆజ్ఞ, నీ దేవుడనైనా యెహోవాను నేనే అని చెప్పలేదు. నీ దేవుడనైనా యెహోవాను నేను తప్ప, నేను ఏకవచనం, నేను తప్ప, మేము తప్ప కాదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి యెహోవాయే దేవుడు. అంటే పాత నిబంధన అంతా కూడా మనము చూసినట్లయితే మరి యెషయా గ్రంథంలో ఇంకా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో నేనొక్కడినే ఆకాశాన్ని విశాలపరిచాను, నేనొక్కడినే భూమిని పరిచాను, నేనే యెహోవానంట. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆదియందు దేవుడు,
భూమిని ఆకాశాన్ని సృష్టించారు. కాబట్టి ప్రారంభంలో దేవుడు లేక ఎలోహిం అని, తర్వాత 2వ అధ్యాయములో యెహోవాగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని అంటే ఆకాశమందుల సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు, అలాగే సముద్రపు చేపలు, ఈ సమస్త సృష్టిని కూడా సృష్టించినటువంటి వాడు యెహోవా దేవుడని పాత నిబంధన అంతా ఆదికాండం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం నుంచి. కాబట్టి దేవుడంటే ఆయన యెహోవాయే. అనగా ఆయన ఆదియందు దేవుడు. ఆదియందు దేవుడు. భూమిని, ఆకాశాన్ని సృష్టించి అంటే భూమిని, ఆకాశములు సృష్టించక మునిపే అంటే ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తర్వాత భూమి, మరి ఈ పరవృక్షాలు, సముద్రాలు. కాబట్టి అలాగే దేవదూతలు, పరలోకము, దేవదూతలు, నరులు. కాబట్టి ఏది చేయక మునిపే, ఏది లేక మునిపే దేవుడున్నాడు. ఆదియందు దేవుడు. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆయనే యెహోవా. ఆయనే ఎలోహిం. ఆయనే దేవుడు. కాబట్టి ఆయనే అంటే జననం మరణం లేనటువంటి వాడు. జననం మరణం లేనటువంటి వాడు. ఆది అంతము ఆయనే. ఆది అంతము లేనటువంటి వాడు. మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఆయనే అల్ఫా, ఒమేగా. కాబట్టి ఆయనే ఆది నుండి ఉన్నటువంటి వాడు. కాబట్టి దేవుడనగా జననం మరణం లేనటువంటి వాడు. దేవుడనగా సృష్టికర్త. దేవుడనగా మానవాళిని సృష్టించినటువంటి వాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక దేవుడైన యెహోవాని ఆలమట్టితో నరు నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును నరుడు జీవాత్మని. కాబట్టి దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని మొదటి మానవుని ఆదామును సృష్టించాడు ఆయన. కాబట్టి యెహోవా ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు. జననం మరణం లేనటువంటి వాడు. కాబట్టి ఆయనే మానవాళిని సృష్టించిన వాడు. తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఏర్పరచుకున్నటువంటి వాడు. అందుకని ఆ ఇశ్రాయేలీయులకు ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నేనే. దేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి యెహోవా దేవుడు కాదంటే ఆజ్ఞను అతిక్రమించే వారమవుతాం. చాలామంది ఈరోజు యెహోవా దేవుడు కాదు, యేసే దేవుడని, దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తని బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా యెహోవాయే దేవుడని చెప్పారు. ఆ సాతాను, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయమన్నప్పుడు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలన్నారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ఏం చెప్పాడు ఆయన? నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పలేదు. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలి. క్రొత్త నిబంధనలో ప్రభు అనేటువంటి పెద్దక్షరాలు, క్రొత్త నిబంధనలో ప్రభు అనేటువంటి పెద్దక్షరాలు యెహోవాకు సంబంధించినటువంటి, అంటే యెహోవాకు బదులుగా ప్రభు అనే పెద్దక్షరాలు పెట్టారన్నమాట. కాబట్టి అందుకని యేసు ప్రభు సాతానుతో చెప్తూ, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలని రాయబడింది. ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలు రాయబడింది. అంటే మొదటి ఆజ్ఞను ఆధారం చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన ప్రభువునకు అంటే యెహోవాకు మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి. కాబట్టి ఆయన చెప్పొచ్చు, నేనే దేవుడిని, నిన్ను సేవించాలని చెప్పొచ్చు ఆయన. ఆ విధంగా చెప్పలేదు. చెప్తే ఆయన కూడా ఆజ్ఞ అతిక్రమించినటువంటి వాడవుతారు. ఆయన ఆజ్ఞ అతిక్రమించలా. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొన్నాడు గాని తండ్రి ఆజ్ఞలు ఎక్కడ అతిక్రమించలా. ఆయన విశ్రాంతిని ఆచరించాడు. యెహోవాయే దేవుడని చెప్పాడు. ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలా అని ఎక్కడుంది ఈ మాట? అంటే ద్వితీయోపదేశకాండం అంటే 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాము. ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. కాబట్టి యెహోవాకు కొత్త నిబంధనలో ప్రభు అనే పెద్దక్షరాలు మనం పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది గమనించాలా. పాత నిబంధన యెహోవాకే, క్రొత్త నిబంధన యెహోవా అనే పేరు లేదు. కాబట్టి కొత్త నిబంధనలు యెహోవా అనే పేరు లేదు కానీ ప్రభు
ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాని పిలవడానికి భయపడి అదోనాయ్ అని పిలిచేవారు. అదోనాయ్ ఇప్పటికీ కూడా అలా పిలుస్తున్నారు. అదోనాయ్. దానికి గ్రీకు భాషలో కురియోస్ అంటే ప్రభు. అందుకనే తెలుగులో ఇంగ్లీష్‌లో లార్డ్ అని, తెలుగులో ప్రభు అని పెట్టారు. కాబట్టి యెహోవాకు పె ప్రభు అనే పెద్ద అక్షరాలు. క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు లేదు గానీ, ప్రభు అని యెహోవాను గూర్చినటువంటి ఆ వాక్యాలు మరి జ్ఞాపకం చేసినప్పుడు, పాత నిబంధనలో యెహోవాను గూర్చినటువంటి వాక్యాలు జ్ఞాపకం చేసినప్పుడు అవి క్రొత్త నిబంధనలో ప్రభు అనే పెద్ద అక్షరాలు పెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అందుకనే ప్రభు అంటున్నాడు, ఆజ్ఞలో ప్రధానమైనది ఏది అడిగినప్పుడు, "ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఏకైక దేవుడు. కాబట్టి ఆయన్ని నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలా" అన్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా యెహోవా దేవుడని చెప్పాడు. అందుకనే నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? పునరుద్ధానం తర్వాత నా తండ్రి మీ తండ్రి, నీ దేవుడు నా దేవుడు, నా దేవుడు మీ దేవుడు అనేటువంటి ఆయన దగ్గరికి ఎక్కిపోతున్నాను. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, ఆయన దగ్గరికి ఎక్కిపోతున్నాను అన్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. కాబట్టి దేవుడొక్కడే. ఆయన యెహోవా. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎలోహిం. ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. నరుడు అంటే రక్తమాంసం లేరు. కానీ యెహోవా రక్తమాంసం గలవాడు కాదు. ఆయనకి జననం మరణం లేదు. కానీ యేసుక్రీస్తుకి జననం మరణం ఉంది. ఎందుకంటే ఆయన నరుడు, రక్తమాంసాలు కలిగినటువంటి వాడు గనుక. కాబట్టి ఆయన క్రీస్తు యేసు నరుడు అని రాయబడింది. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను సమర్పించుకుని యెహోవా దేవుడు కాబట్టి యేసును పుట్టించాడు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన సిలువకు అప్పగించాడు. తిరిగి మృతుల్లోంచి లేపాడు. ఆయన పరలోకానికి తీసుకెళ్ళి యెహోవా దేవుడు తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఇది అందుకే దేవుడు ఒక్కడే. బైబిల్ అంతటి ప్రకారము క్రొత్త నిబంధనల ప్రకారము 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞను బట్టి యెహోవాయే దేవుడు. దేవుడు ఒక్కడే. ఆయన ఎలోహిము, ఆయన యెహోవా, ఆయనే కొత్తలో తండ్రి అని పిలిచారు. తండ్రి. కాబట్టి యెహోవాయే తండ్రి. కాబట్టి ఆయనే తండ్రి. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అంటారు కొరింథీయుల ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఆయన తండ్రి. అయితే మన ప్రభువు ఒక్కడే. యేసును ప్రభు అని పిలిచారు. ప్రభు అని రాయబడింది. కాబట్టి ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం అందరికీ లేదు. దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి. మనకు ప్రభువు ఒక్కడే. ప్రభు అంటే మధ్యవర్తి, లేక రాజు, యజమానుడు, మాస్టర్ అన్నారు. యజమానుడు. కాబట్టి మనకు మధ్యవర్తి, కాబట్టి మనకు యజమానుడు, మనకు ప్రభు ఒక్కడే. అందుకని యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని మనం నమ్మాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యేసును, సిలువ వేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా, కాబట్టి సిలువ వేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగా అంటే ఇంకొక దేవుడిగా నియమించలేదు. ప్రభువుగా, క్రీస్తుగా. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి దేవుడుగానే ఉన్నాడు. క్రొత్త నిబంధన, ఇంకో మాట చెప్తున్నాను, క్రొత్త నిబంధన దేవుడు, తండ్రి అనేటువంటి మాటలు, తండ్రి అయిన దేవుడు అనేటువంటి మాటలు యెహోవాకి చెందిన పెద్ద అక్షరాలు. ప్రభు అనే పెద్ద అక్షరాలు. మరలా చెప్తున్నాను, పాత నిబంధన యెహోవాకి, క్రొత్త నిబంధనలో దేవుడని, తర్వాత తండ్రి, పరలోకపు తండ్రి, తండ్రి అయిన దేవుడు, తర్వాత ప్రభు అనే పెద్ద అక్షరాలు. ఇవన్నీ కూడా యెహోవాకు చెందినటువంటివి. కాబట్టి యెహోవాను గురించి రాయబడ్డది. క్రొత్త నిబంధనలో దేవుడు అంటే యెహోవా, తర్వాత ప్రభు అనే పెద్ద అక్షరాలు యెహోవా, తండ్రి అనేటువంటి ఈ యొక్క పేరు యెహోవా అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, క్రొత్త నిబంధనలో యెహోవాయే దేవుడు. దేవుడు ఒక్కడే. క్రొత్త నిబంధన చెప్తున్న దేవుడు ఒక్కడే. వేరొక దేవుడు లేడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకరున్నారు. ఆయనే క్రీస్తు యేసుక్రీస్తు నరుడు. కాబట్టి ఈ జ్ఞానం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.